యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం కుర్రారం గ్రామం దోసలవాగులో బొంతుగుల గ్రామానికి చెందిన బిందు 22 సంవత్సరాలు, దేవరుప్పలకు చెందిన సింధుజ సొంత అక్కా చెల్లెల కూతుర్లు. వీరు తన మేనమామతో కలిసి బొందుగుల గ్రామానికి వెళ్తుండగా నీటి ప్రవాహ తాకిడికి వాగులో కొట్టుకుపోయారు. వీరిలో మేనమామ సురక్షితంగా బయటపడ్డాడు. అమ్మాయి ఇద్దరు గల్లంతు కాగా పోలీసు వారు మరియు ప్రజలు గాలింపు చర్యలో భాగంగా దేవరుప్పలకు చెందిన సింధుజ అదే వాగుకు సంబంధించిన పారుపల్లి వాగు దగ్గర ఆమె మృతదేహం లభించింది. మరొక అమ్మాయి బిందు మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీస్ స్పెషల్ బెటాలియన్ ఆధ్వర్యంలో గాలింపు కొనసాగిస్తున్నారు. ఇట్టి గాలింపు చర్యల్లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఏసీపీ కోట్ల నరసింహారెడ్డి, యాదగిరిగుట్ట రూరల్ సిఐ నరసయ్య, రాజపేట ఎస్ఐ శ్రీధర్ రెడ్డి మరియు రాజపేట పోలీస్ సిబ్బంది దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. వీరికి స్పెషల్ బెటాలియన్ పోలీస్ మరియు వివిధ గ్రామాల ప్రజలు సహకరిస్తున్నారు. పిల్లలు కొట్టకపోయారు ఇన్నే ఉన్నా అని చెప్తున్నా. మేము బయటనే ఉండే మరీ ఎక్కుతున్నారు. దాని బాబులో వదిలేసిన లోపల అని చెప్పారు. దేవుడా బిందు లేవ